అంత కష్టం ఒక దాన్ని పట్టు. సో ఈ విజయం పార్టీని మీరు అందరూ ఇందాక మీకు చెప్తా ఉన్నాను. నేను ఎమ్మెల్యేలతో మాట్లాడాను, ఎంపీలతో ఉన్నాను, ఎమ్మెల్సీలు ఇవన్నీ చైర్మన్స్ ఇంతమంది మాట్లాడుతూ ఉంటే మీరు ఇదే 2019 మనం ఏం మాట్లాడేవాళ్ళం, మన కార్యకర్తలుగా నాయకులుగా మాట్లాడుకునేవాళ్ళం అంతే. బట్ టుడే మనం ఇదే మన పక్కన కూర్చున్న మనోహర్ గారు 2019లో ఆయన కేవలం ఒక పిఎస్సి చైర్మన్ ఆర్ ఫార్మర్ స్పీకర్. బట్ టుడే హీ ఈజ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆయన. సో హీ హ్యాస్ అ సే ఇన్ ద గవర్నమెంట్. జనసేన దిస్ వాట్ ఇదే కదా బలం అంటాను. నేను నిన్న ఏం చెప్పానంటే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలని ఆలోచిస్తారు అందరూ అధికారంలోకి రాగానే. ఏం చేద్దామని ఆలోచన అందరూ మర్చిపోయారు. చాలా 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 కష్టం ఇది. ఇప్పుడు మన అధికారంలోకి వచ్చింది, ఏం చేస్తాం అధికారంలోకి వస్తే? ఇప్పుడు నాకేంటి సడన్గా నాకు కూర్చోబెట్టి నాకేం వస్తుంది? నాకు బాధ్యత, అధికారం అంటే ఆ బాధ్యత మర్చిపోయాం అందరం. ఎనీ పవర్, ఎనీ పొజిషన్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. నాకు అందరూ అది మర్చిపోయాను. సో నేనేం చెప్పానంటే ముఖ్యంగా ఎవరి మీదైతే మన ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ నాయకులకు కానీ అందరికీ ఏం చెప్పానంటే నేను, మీరు 21 మంది 2 ఎంపీ ఎమ్మెల్సీలు కానీ మీరు రాష్ట్రం మొత్తం మీకు రిప్రజెంట్ చేయాల్సిన 2 ఎంపీలు, రాష్ట్రం మొత్తంలో ఉన్న జనసేన తాలూకు వ్యక్తులు మీరు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ బాధలు వినాల్సిన అవసరం ఉంది. సో మీ గెలుపు కేవలం అది మీ ఒక్కళ్ళ కోసం గెలుపు కాదు, ఇంతమంది కోట్లాది మంది జనం వచ్చి నిలబడ్డారు. ఈ కోట్లాది మంది జనాన్ని స్ఫూర్తి రగిలించారు చూసారు, అది మీరు మీలాంటి వ్యక్తులు అన్ని స్థాయిలో ఉంటేనే రగిలింది. మనకి తెలంగాణ బోర్డర్లో నేను ఆపుతుంటే గత ప్రభుత్వం నన్ను ఎవరు రక్షించగలిగారు? పోలీసు ఆపడానికి ప్రయత్నం చేస్తాను, నన్ను ఎవరు రక్షించారు? మీరు రక్షించారు. ప్రతి ఊర్లో వాళ్ళు కనీసం పొలిటికల్ పొజిషన్స్ కూడా లేవు. ఇంకా దారుణం ఏంటంటే జనసేన మెంబర్షిప్ కూడా లేదు కొంతమంది, కానీ వాళ్ళకి అభిమానం ఉంది. వాళ్ళు ఎలా వచ్చారంటే బయటికి, ఇంకా ఆడపిల్లలు నైటీల్లో వచ్చేసారు పక్క ఊళ్ళ నుంచి, ఇంకొకళ్ళు చంటి బిడ్డలు వేసుకొని వచ్చేసారు, ఇంకొంతమంది మరి ఎట్లా ఉన్నారు రాత్రులు పూట అట్లా ఉన్న పళాలు వచ్చేసారు. అర్ధరాత్రి 1 గంట 2 గంట కంటే నాకు ఏ పదవి దీనికంటే ఎక్కువ అనిపిస్తుంది. ఐఎమ్ గ్రేట్ఫుల్. ఇదే నోవాటెల్లో మనం కూర్చుంటే 1 గంట 2:30 కోడికి ఒకవైపు పోలీసులు కొడుతుంటే ఇటు ఒక అలలాగా ఇటు వెళ్ళిపోతారు, ఇటు అట్నుంచి కొడితే ఇటు వస్తే ఇటు వెళ్ళిపోతారు తప్ప, కానీ మేము అటుకు తిరుగుతాను, మేము వదలం. సో వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలు మేము నిలబడితే ఎవరైనా తగ్గాల్సిందే. దట్స్ ద స్ట్రెంగ్త్. ప్రతి ఒక్కరు చేస్తారు. ఒక ప్రాంతీయత భావంతో చేయొచ్చు, ఒక కుల భావనతో చేయొచ్చు, కానీ జనసేన ప్రజాస్వామ్య విలువల కోసం పాటు పడితే ఆ జనం వచ్చారు. దాని కులం ఎక్కడ ఉంది, మతం ఎక్కడ ఉంది, ప్రాంతం ఎక్కడ ఉంది? దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ జనసేన ఐడియల్స్. ఎందుకు ఐడియల్స్ అంత బలపడ్డాయి అంటే, ఒకడు కొన్ని సిద్ధాంతాలను నమ్మి బతికేస్తే దానికి వచ్చే బలం అది. నేను ఎందుకు ఇంత బలంగా చెప్పగలను? నేను బతుకుతాను ఎవరిని. మీరు నన్ను ఏదైనా క్వశ్చన్ వేసి మొన్న రాజ్దీప్ సర్దేశాయ్ గారి మీటింగ్లో కూడా అడుగుతూ ఉన్నాను, ఏదో మాట్లాడుతాను, ఎందుకు బెదరను చెదరను అంటే, నేనేది ఫాల్తుగా చెప్పను, అవి నేను బతుకుతాను మాట. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు, ఈ నిర్ణయాన్ని ఎందుకు అట్లా చేసావంటే నేను చెప్తాను, నా దగ్గర ఐ హ్యావ్ ఎ ప్రాపర్ రీజనింగ్. సో ఇవన్నీ నేను చేసుకునే ప్రాసెస్లో పార్టీని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. నేను మొన్నదాకా అందరికీ ఏం చెప్పానంటే, ఈ మీటింగ్ ముందు మీరు కలుసుకోవట్లేదు, అధికారులు కలుసుకోవట్లేదు. ఫస్ట్ నాకు అడ్మినిస్ట్రేషన్ నాకు తెలీదు. అడ్మినిస్ట్రేషన్ చదవటం వేరు. నేను 100 పుస్తకాలు తిరిగేస్తాను. స్విమ్మింగ్ని నేర్చుకోవడం అన్నమాట. స్విమ్మింగ్ కోసం పుస్తకాలు చదివితే అర్థం వద్దు, ఇది ఇలా పెట్టాలి, ఈ చెయ్యి ఇట్లా అనాలి, ఈ 2 కాళ్ళు ఇలా కొట్టాలి, కానీ నువ్వు దిగిన తర్వాత కదా నీకు అర్థం అవుద్ది. ఇది కొడితే ఇది ఆగిపోద్ది, ఇది కొడితే ఇది ఆగిపోద్ది. అందుకని ఏం చేయాలి దీనికి? ఓహో, అడ్మినిస్ట్రేషన్ నాకు అలా అయింది. అంటే ఎంతో కొంత శారీరక బలం, అలా పని దుర్బలం ఉన్నా కాదు, శారీరక బలం ఉండి కూడా నేర్చుకోవాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైం.
ఆ అడ్మినిస్ట్రేటివ్ మనకి స్విమ్మింగ్ లాంటిది కంపేర్ చేసుకుంటే అది నువ్వు కూర్చొని ఈత కొట్టి దాన్ని నిలబడటానికి ఇంత టైం పట్టింది నాకు 7-8 months. ఈలోపు మన వాళ్ళందరూ ఏమనుకున్నారు, ఇటు వదిలేసాడు, పార్టీని వదిలేసాడు, అసలు పట్టించుకోవడం మానేశాడు, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఏమైపోయిందంటే, ఎందుకు మీరు అనుకోవచ్చు ఎందుకు లీడర్షిప్ తయారు చేయలేదంటే, లీడర్స్ ఎక్కడి నుంచి తయారవుతారు? నేను మనోహర్ గారికి ఐ గివెన్ హిమ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ. అట్లాగా కింద స్థాయిలో ఇద్దామంటే నేను మనోహర్ గారు చాలాసార్లు మేము మాట్లాడుకున్నాం, ఎందుకు సార్ మనం వెంటనే చేసేద్దాం అది అంటే, సార్ స్థాయి సత్తా లేకపోతే లీడర్షిప్ ఇవ్వకూడదు సార్. ఐఎమ్ వెరీ క్లియర్ దిస్ టైం. ఒక వార్డు స్థాయి నాయకుడి నుంచి జనరల్ సెక్రటరీ దాకా, ఇఫ్ సమ్వన్ ఈజ్ నాట్ కేపబుల్, ఐ డోంట్ వాంట్ టు పుట్ దెమ్ ఇన్ దట్ పొజిషన్. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్. అంటే ఎందుకు నేను చెప్తున్నాను, నేను అలిగాను కదా, ఐఎమ్ టైం టెస్టెడ్. నేను ఎందుకు నమ్మాలి జనం? వీళ్ళకి ఓటు వేయాలి, మన కూటమికి ఓటు వేయాలి, ఎందుకు నమ్మాలంటే నేను నిన్న చెప్పాను, నా సన్నిహితులు ఒకళ్ళు చెప్తూ ఉంటారు సినిమాకి సంబంధించి. సినిమా నా జీవితం ఎలా ఉంటుందో చెప్తాను మీకు. ఏది నేను అనేది, సినిమా యాక్టర్ అవ్వకముందు స్ట్రగుల్ అయ్యింది, పెద్ద స్ట్రగుల్. నేను రోడ్డు మీద మిగతా చాలామందిలాగా నేను సూట్ కేసుతో వచ్చాను, నాకు ఎవరు లేరు అలా చెప్పలేను నేను, నాకు కుదరదు కాబట్టి. కాదు ఏంటంటే, సగటు మధ్యతరగతులు ఎలా ఉంటుంది, వాడికి అన్నం పెడతారు ఇంట్లో. కరెక్ట్గా చెప్పాలంటే తమ్ముడు జీవితం అనుకోండి, తమ్ముడు సినిమా జీవితం అనుకోండి, అన్నీ కరెక్ట్గా ఉంటాయి కానీ ఏది అంతకుమించి వెళ్ళదు. సో అలాంటి వాడికి పెద్ద కష్టాలు ఏముంటాయి, నాకు కష్టాలు లేవు, కానీ ఏదో సాధించాలని తపన ఉంది, కానీ సగటు మనిషిలాగా ఏమి సాధించాలని తపన లేదు నా దగ్గర. క్లారిటీ లేదు. ఏం కావాలరా నీకంటే నన్ను అడిగితే, మీరు వచ్చి అడిగారు అనుకోండి, అదే క్లారిటీ లేదు. ఏం కావాలి నీకు అనిచ్చిన, మీరు నన్ను ఒక ఫార్మేటివ్ వేస్లో అడుగుంటే నాకు తెలియదు ఏం కావాలో. ఏదో అవ్వాలండి అంటాను, అది ఏంటి అవ్వాలని తెలియదు. అది పట్టుకోవడానికి ఒక ఇంటర్ నుంచి ఒక 2021, 23 దొరికితే, అది దొరికిన తర్వాత దెన్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఇస్ సినిమా. నా ఫైనల్గా ఐ వాంట్ టు డూ కమిటెడ్ ఫర్ సోషల్ మూమెంట్స్, అది నా ఫైనల్ గోల్. బతకడానికి సినిమా తీసుకున్నా, బట్ పని తీసుకున్నప్పుడు చాలా బాగా చేయాలి కదా. వ్యాపారాలు చేయలేకపోయాను మళ్ళీ, వ్యాపారానికి నా మైండ్ కుదరలా. ఎందుకంటే కొంత సబ్ స్టాండర్డ్ సరికమ్మని డబ్బులు చేసుకోవాలి, ఇవన్నీ కుదరక, లేదంటే కాంట్రాక్ట్లో బిల్లి, దాని బదులు నా నుంచి ఏం ఉత్పన్నం అవుతుందంటే సినిమా ఒకటి అనిపించింది, బాగా చేశాను. అదృష్టవశాత్తు మీరు అందరూ ఆదరించారు, చాలామంది వచ్చింది. ఈ ప్రాసెస్లో నేను వెతికింది ఏంటంటే, నేను ఒకసారి ఏం బతకాలి, వాట్ టు డూ నేను అచీవ్ చేసిన తర్వాత నేనేమనుకున్నానంటే, నేను సినిమా యాక్టర్ అయిపోతే తర్వాత 10 మందికి దానం చేసేసి ఒక మ్యాక్సిమం ఒక ఎన్జిఓ పెట్టి సరిపోద్ది అనుకుని స్టార్ట్ చేశాను. తృప్తి రావట్లా. నాకు దేని మీద కోపం ఉంది అంటే, వీళ్ళేంటి ఒక ఆడపిల్లని అలాగా మానభంగం చేసి ఎలా వదిలేస్తారు, కోర్ట్స్ ఏంటి ఇలా ఉంటాయి, ఇవన్నీ మాట్లాడుతుంటే లోపల ఎలా ఉంటుంది చూసేవాళ్ళకి, మాట్లాడుతుంటే ఒక నక్సలైట్ థాట్ లాగా ఉంటుంది. కానీ నా ఉద్దేశం అది కాదు. అంటే ఇన్జస్టిస్ ఎక్కడ జరిగినా ఒక కోపం ఉంటుంది కదా, కోపాన్ని ప్రదర్శించగానే దే థింక్ ఇట్ ఇస్ ఐదర్ యువర్ నక్సలైట్ ఆర్ సమ్ ఎక్స్ట్రీమిస్ట్. అది నా ఉద్దేశం అది కాదు. సో ఈ ప్రాసెస్లో ఫైనల్ నేను ఏం నిర్ణయించుకున్నానంటే, ఐ వాంట్ టు బీ ఇన్ పబ్లిక్ లైఫ్. ఎలా పబ్లిక్ లైఫ్ నాకు తెలియదు. సో ఫైనల్లీ ఐ స్టార్టెడ్ ఎస్ కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్.